గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలు చేశారని దాచేపల్లి మండలం కూటమి నాయకులు పేర్కొన్నారు. పెదగార్లపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లో ఉన్న చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు 5 సంవత్సరాలుగా కాసు మహేష్ రెడ్డితో కుమ్మక్కై నెలవారీ కప్పం కట్టి నడుపుతున్నారని ఆరోపించారు. తక్కెళ్లపాడు గ్రామస్తుల పొలాలు అనుమతి లేని క్రషర్ వల్ల 200 ఎకరాల పంట నష్టం జరిగితే చెట్టినాడ్ కంపెనీ వారు ఇచ్చిన నోట్ల కట్టలతో కాసు మహేష్ రెడ్డి నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉద్దేశించి కప్పాలు వసూలు చేస్తున్నారు, ముడుపులు తీసుకుంటున్నారనే మాట మాట్లాడటం జరిగింది. అయితే కాసు మహేష్ రెడ్డి గారికి మేము విన్నవించేది ఏంటంటే, మీరు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏ గ్రామాల్లోనైతే విస్తరించి ఉందో ఆ గ్రామాలకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించండి. అక్కడ జరుగుతున్న నష్టాన్ని మీరు తెలుసుకోండి, వాస్తవం తెలుసుకొని మాట్లాడటం మీరు ముందుగా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ పెదగార్లపాడు గ్రామంలో డీసీ కాలనీలో దాదాపుగా 130 పక్కా గృహాలు ఉన్నాయి. ఆ గృహాలన్నీ కూడా డేటలు వారిపోయి ఈరోజు శిథిలమైపోయి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ద్వారా ప్రభుత్వానికి వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసుకుంటే ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా ఒక పర్మిషన్ మెమోరాండం రైతులతో ఇప్పించి ఈరోజు కలెక్టరు, ఎస్పీ గారి స్థాయిలో, జిల్లా స్థాయి అధికారుల బృందంతో ఈరోజు దాని మీద పర్యవేక్షణ కమిటీ వేసి అటు రైతులకి ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇద్దరికి ఒక ఎమికబుల్ సొల్యూషన్, ఇద్దరికి ఒక సొల్యూషన్ వచ్చే దిశలో ఇవాళ పనిచేస్తూ ఇద్దరిని కూడా సమన్వయం చేసుకుంటూ అటు ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకుంటూ ఇటు వీళ్ళకి నష్టపరిహారం కూడా ఏ స్థాయిలో ఏ రకంగా పొందాలో చూసుకుంటూ ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ఫ్యాక్టరీని మళ్ళీ రీఓపెన్ చేయడానికి కమిటీ వేసి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నటువంటి మా నాయకుడి మీద నీ ఇష్టం వచ్చేటటువంటి నిందలను వేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్ది, తిరిగి నీ మొహం మీద పడుద్ది. అందుకని నీ ఉనికి కాపాడుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాకు కవద్దారని చెప్పి నీకు తెలియజేసుకుంటూ, రెండోసారి ఇక్కడికి వచ్చి ఇట్లా మహేష్ రెడ్డిగా ముద్దు పేరుతో పిలుచుకుంటా ఉంటారు. అటువంటి క్యాష్ మహేష్ రెడ్డి గారు తంగెడ గ్రామంలో పర్యటించి కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం ఏదో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే విధంగా చేస్తూ ఉంది, పరిశ్రమలను నడవనీయకుండా చేస్తూ ఉంది, పరిశ్రమలను దోచుకుంటా ఉంది, పరిశ్రమల దగ్గర కప్పం కట్టించుకోవడం కోసం పరిశ్రమలు నిలిపివేసినట్టుగా ఆయన ఒక ప్రకటన వీడియో ద్వారా విడుదల చేశారు. అది మేము కూడా చూడడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దాదాపుగా పెదగార్లపాడు, తక్కెళ్లపాడు గ్రామంలో 200 ఎకరాల పాటు ఆ పంట నష్టం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం కాసు మహేష్ రెడ్డి గారు ఆయన దగ్గర ఎంత తీసుకున్నారో తెలియదు. అదే కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. 200 కోట్లకే స్కామ్ చేశారు. అతి తక్కువ రేట్లోనే భవ్య ఆనంద్ ప్రసాద్ గారి దగ్గర నుంచి చిట్నాడు గ్రూప్కి దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అంత చేసి మళ్ళీ ఆ 200 కోట్లలోనే మామూలు మాకు కావాలని అడిగింది ఎవరు? కాసు మహేష్ రెడ్డి గారు. మీరు కాదా? మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్యాక్టరీ గేట్ కాడ ఒక టీ కొట్టు కూడా లాక్కొని, ఒక చిన్న సాదాసీదాగా ఉన్న ఒక ఎంప్లాయీని కూడా లాక్కొని అందరినీ బయటికి పంపించేసి మీరు చేసింది ఎన్నిసార్లు మీరు ఫ్యాక్టరీ మీద దౌర్జన్యం చేశారు. మేము ఈరోజు కూడా భవ్య ఫ్యాక్టరీ దగ్గర మేము ధర్నా చేసినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా? కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. మీరు చిట్టినాయుడు